అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 114వ భాగం. రచయిత వనజ గారు. వావ్ బాబా, మావయ్యకు మినిస్టర్ పదవి వచ్చింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా మాకు పార్టీ ఇవ్వాల్సిందే అంటూ మహిత గొడవ చేస్తుంటే, క్రిష్కి బాగాలేకపోయి ఇప్పటి వరకు రెస్ట్ తీసుకుంటే బయట పార్టీలు అంటావేంటి, నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు, కావాలంటే ఏదైనా ఆర్డర్ చేస్తానంటూ ప్రమోద్ అరిచేసరికి అలిగిన మహిత, పాపం బాబా 1000 నెలల నుండి హాస్పిటల్ వరకు ఇల్లు తప్ప ఇంకెక్కడైనా వెళ్ళాడా? అందుకే ఈరోజు బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తుంటే నువ్వు ఒకడివి మధ్యలోనే అన్ని చెడగొట్టేస్తావని ప్రమోద్ తిట్టుకుంటూ క్రిష్ వైపు ముఖం జాలిగా పెట్టి చూసేసరికి, అలా చూడకు, వెళ్దాం పద, నాకు కంఫర్ట్గానే ఉందని చెప్పి ప్రకాష్ గారి కాల్ కట్ అయ్యి అప్డేట్ తర్వాత తెలుస్తుందనుకొని ప్రమోద్ మహితలతో కలిసి బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. మరదలే అసలు మాట వినదంటే మరదలతో పాటు ఇంకా తమ్ముడు కూడా కలిస్తే తను మాట అస్సలు వినరు అనుకున్న ప్రమోద్ తనే కార్ కీస్ తీసుకొని క్రిష్ కార్లో కూర్చోడానికి హెల్ప్ చేస్తుంటే, నేను మరీ అంత పేషెంట్ని అవ్వలేదులే ప్రమోద్ అని నవ్వుతూ అన్నాడు క్రిష్ బాబు. నెలలైనా, వారాలైనా, రోజులైనా తమ్ముడు తమ్ముడే కదా, నిన్ను టేక్ కేర్ చేయకపోతే ఎలా, అది నా బాధ్యత కదా అని నవ్వేసరికి క్రిష్ కూడా సైడ్ స్మైల్ ఇచ్చాడు. ముగ్గురు కలిసి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తమకు కావాల్సిన ఫుడ్ని ఆర్డర్ ఇచ్చుకుంటుంటే క్రిష్ బాబు మాత్రం ఫ్యాట్లెస్ ఇంకా ఫ్యాట్ డైజెషన్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని తినేసి జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నారు. అంటే అక్కడ రాత్రి అన్నమాట. బియ్యంకులని చూసి మర్యాద ఇవ్వకపోతే బాగోదనుకున్న హరిత లేచి నిల్చొని వాళ్లకు దారినిచ్చేసరికి ముందు బృందనే పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రకాష్ గారి దగ్గరికి. కంగ్రాచులేషన్స్ నాన్న అని చెప్తే ఆమెను దగ్గరికి తీసుకొని నుదుట మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రకాష్ గారు. ఇక కవిత కూడా చాలా సంతోషం అన్నయ్య గారు అని, తన భర్తకు పదవి కోల్పోయి ఇంకొకరికి వచ్చిందన్న కుళ్ళు కానీ బాధ కానీ ఆమెలో ఇసుమంత కూడా లేదు. ప్రకాష్ గారి విజయాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసలు కురిపిస్తూ ఉంది. కానీ నరేంద్ర మాత్రం తన బుద్ధిని చూపించుకున్నాడు. ఫ్లవర్ బుకే ఇచ్చి అనుకున్నది సాధించావు కదా ప్రకాష్, నన్ను తొక్కి నా స్థానంలోకి వచ్చావు, ఎలా నిలబడగలవు, నేను కూడా చూస్తాను, గట్టిగా సంవత్సరం పాటు నువ్వు ఆ పదవిలో ఉన్నా కూడా నీకు మెచ్చుకోలు అని చెప్తూ తెచ్చిన ఫ్లవర్ బుకేని ఇష్టం లేకుండానే ప్రకాష్ గారి చేతిలో పెట్టాడు నరేంద్ర. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేనేమైనా తీసుకుని వస్తానని అంటూ లంచ్ టైం ఇంకా అవ్వకపోవడంతో అందరికీ జ్యూస్లు తెచ్చి సర్వ్ చేసింది హరిత. ఇప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగిపోయాయేమో కదా ప్రకాష్ నీకు. ఒక పక్క కేఎం చైన్స్లో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్ అన్నీ చూసుకోవాలి. మళ్ళీ మినిస్టర్ పదవిలో కూడా అన్నీ నువ్వే హ్యాండిల్ చేయాలి. కొడుకు చూద్దామా, ఆరోగ్యం బాగోలేకపోయి అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు అటు చూస్తావా ఇటు చూస్తావా, అసలే ఒకసారి గుండె ఆపరేషన్ కూడా నీకు జరిగింది కదా, ఈసారి ఇంకా ఏమైనా స్ట్రెస్ పెరిగితే ఏం జరుగుతుందో కూడా చెప్పలేవు. అసలే క్రిష్కి వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు, సొంతంగా ఎదగాలని ఉందంట కదా అని అంటే ఎవరో చెప్తుంటే విన్నాను అని డైరెక్టర్ ఇండైరెక్ట్గా హ్యాండిల్ చేయడానికి నా పక్కన నా కొడుకున్నాడు. వాడు నా ఆస్తిలో ఇంతవరకు ₹1 కూడా తీసుకోలేదు. కనీసం వాడి భార్యకి చీర కాదు కదా, చిన్న పిన్ కావాలన్నా కూడా వాడి డబ్బులతోనే ఇప్పటి వరకు ఆ అమ్మాయికి అన్నీ చూసుకున్నాడు. కానీ వాళ్ళకు పుట్టే మనవడికే కదా ఇవన్నీ సొంతం. మరి వాడి కోసమైనా వాళ్ళ అమ్మ నాన్నలు నా బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తారు కదా. మినిస్టర్ పదవి అంటే గోతులు తవ్వి తెలియకుండా కాంట్రాక్టులు, సంతకాలు చేయించి వెనుక డబ్బు మూట కట్టుకోవడం అనుకో. నువ్వు అన్నట్టుగానే స్ట్రెస్ ఉంటుంది, ఇక్కడ తీయాలి, అక్కడ పొడవాలి, అది నిజంగానే చాలా స్ట్రెస్. కానీ నీతి నిజాయితీగా చేసుకుంటూ పోతుంటే అన్నీ సవ్యంగానే జరుగుతాయి కదా. నువ్వు అన్నట్లు ఆ సంవత్సరం వరకు నేను ఉండగలిగినా కూడా నాకు సంతోషమే. ఎందుకంటే నేను ఎలాంటి అన్యాయాలు చేయకుండా సంవత్సరం కాదు కదా, 1 నెల ఈ దేశానికి సేవ చేసినా కూడా అది నేను అదృష్టంగానే భావిస్తాను అని చెప్పారు ప్రకాష్ గారు. అంటే నీకే కష్టం ఎందుకని చెప్తున్నాను, నీ మంచి కోసమే ఇవన్నీ మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు నీకు స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్లు, హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఒక 2 కూతురికి 2 కొడుకు ఇచ్చావనుకో, మీకు కూడా కొంచెం పని తగ్గుతుంది కదా. పైగా చదువుకుంటున్న కూతురు, ఎంఎస్ చేసిన అల్లుడు ఉన్నారు. వాళ్ళు నీ బిజినెస్లని ఇంకొంచెం విస్తరించరా, పెంచరా, లాభాలు తీసుకురారా అని అంటూ నరేంద్ర అనేసరికి అప్పుడు అతను ఇంత పగడ్బందీగా ఈ టైంలోనే ఎందుకు వచ్చాడో ప్రకాష్ గారికి, హరితకు అర్థమైపోయింది. కానీ ప్రకాష్ గారు నోరు తెరిచేలోపే హరితని మాట్లాడుతూ, నీకు తెలియందేముంది అన్నయ్య గారు, ఆ రోజు మా కూతుర్ని కాపురానికి తీసుకొచ్చినప్పుడే చెప్పాం కదా, మేమేం పెడతామో ఏమి అన్నది ఈ బిజినెస్ల నుండి తనకు ఏం కూడా దక్కదు. కావాలంటే చెప్పండి, ఇంకా స్థలాలు, డబ్బు, బంగారం వాటిలో మీరేం అడిగినా కూడా మేము తక్కువ కాకుండా చూసుకుంటాం. కానీ ఈ 4 బిజినెస్లకు సంబంధించిన ప్రతి రూపాయి, ప్రతి చిన్న బాధ్యత క్రిష్ లేదా తన పిల్లలకు మాత్రమే హక్కు ఉందని చెప్పింది ఆమె క్లియర్గా. ఓ అవును,
మర్చిపోయాను కదా, నువ్వు సవితి తల్లివి కదా, ఎలా నీ కూతురికి ఇస్తావులే. ఇక్కడ ప్రకాష్ బాగున్నాడు, అతని సొంత కొడుకు కోడలు బాగున్నారు, మధ్యలో అన్యాయం అయిపోతోంది నా కోడలు. నువ్వే కదా అమ్మా, నువ్వే కూతురు గురించి గట్టిగా అడగకపోతే తను ఏం కావాలంటుంది ఇంటి నుంచి అంటూ ఇటువైపు నరకు రావడానికి ట్రై చేశాడు నరేంద్ర. కానీ బృందా కూడా ధైర్యంగా నోరు తెరిచి, మా ఆయన తను సంపాదించి నన్ను చిన్న పెంకుటింట్లో పెట్టినా కూడా నాకు ఆనందమే మావయ్య గారు. మా ఇంటి నుండి నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు అని, ముఖ్యంగా ఆ బిజినెస్లు అన్నీ కూడా అన్నయ్య వదినలకే దక్కాలని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళే పరువు తీస్తున్నట్టు ఫీల్ అయిన నరేంద్ర కుంపటి మీద కూర్చున్నట్టుగా తెగ ఫీల్ అయిపోయి ఏడుపు ఒకటే తక్కువ అతనికి. పైకి వెళ్ళిన త్రిపద క్రిష్ బట్టల కింద ఉన్న ఒక కవర్ని ఓపెన్ చేసింది. ఈయన నాకు తెలియకుండా దీన్ని ఇక్కడ ఎప్పుడు పెట్టి వెళ్ళారు అని అనుకుంటూ ఓపెన్ చేసేసరికి ఆ కవర్లో ఒక లెటర్ ఉంది. దాన్ని చదవడం స్టార్ట్ చేసింది. హాయ్, ఏంటి ఇన్ని రోజులు ఇక్కడే బట్టలు సర్దుతున్నా చూస్తున్నా కానీ ఈ కవర్ నాకు కనపడలేదేంటి అని ఆలోచిస్తున్నావా? అదంతేలే, టైంకి మాత్రమే కనబడేలాగా సెట్ చేశానులే అని అందులో రాతలు చదువుతూ ఉంటే క్రిష్ తనతో పరిహాసం ఆడినట్లుగానే అనిపించింది పదం పాపకి. నేను ఉన్నప్పుడే చెప్పొచ్చు కదా ఈ లెటర్స్ ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నావా? ఎప్పుడు ఏది చెప్పాలో నాకు తెలుసు. మీ అగ్రహారం అని అక్కడికి ఒక పారాగ్రాఫ్ ఎండ్ అయి ఉంది. ఏం చెప్పాలనుకున్నారు ఈయన, అది కూడా ఇంత సీరియస్ టైంలో అనుకుంటూ కింద చదవడం స్టార్ట్ చేసింది త్రిపద. మీకు నేను చెప్తాను రండి. నీకు ప్రతిదానికి భయం కదా, ఏం చేయాలన్నా కూడా ఎవరేమనుకుంటారో అన్న ఫీలింగ్ పుడుతుంది. ఫస్ట్ దాన్ని అదిమేస్తే నువ్వు బాగుపడతావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? పులిహోర వంటింట్లో కూర్చొని ఈరోజు చింతపండు పులిహోర, రేపు నిమ్మకాయ పులిహోర చెయ్యాలని ప్రిపేర్ అవుతున్నావా? అందుకోసమే హైదరాబాద్కి వచ్చి మరీ ఎంటెక్ జాయిన్ అయ్యావా అని అడిగేసరికి పదానికి ఎవరో లాగిపెట్టి కొట్టినట్టుగా అనిపించింది. బహుశా తను వచ్చిందే త్రిపుర గారిని వెతకడానికి కదా. చదువు మీద ఇంట్రెస్ట్ అంటే ఉంది, మంచి పర్సంటేజ్ ఉంది, చదువుతుంది, బుర్ర ఉంది, కానీ దాన్ని ఎప్పుడు ప్రాక్టికల్గా యూజ్ చేయలేదు మన పాప, అంతే తేడా. సరే, ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఈరోజు మీ మామయ్యకు మినిస్టర్ పదవి వచ్చింది. ఆయన బిజినెస్లో నేనా కాలు కాదు కదా, చిటికిన వేలు కూడా పెట్టను. ఇప్పుడు ఆయన అటు అది మేనేజ్ చేస్తాడా, ఇది మేనేజ్ చేస్తాడా? అమ్మ తను అసలుకే ఒప్పుకోదు. ఇప్పుడు ఈ సామ్రాజ్యం కేఎం చైన్స్ మొత్తం ఎవరి చేతుల్లోకి వెళ్తుందని మేనేజర్స్ మీద వదిలేసి ఇంట్లో చదువుకున్న కోడలు ఉన్నా కూడా ఆయనంత స్ట్రెస్ తీసుకోవాలా? నీలో ఉన్నది మీ మేనత్త రక్తమే కదా, ఆ మాత్రం నువ్వు తెగించలేవా? ఆ మాత్రం ధైర్యం రావడం లేదా? ఇప్పుడు అది కేవలం కేఎం చైన్స్ ప్రకాష్ త్రిపుర గారు స్థాపించింది మాత్రమే కాదు, వాళ్ళ వారసులాగా మనం కూడా లెగసీని కంటిన్యూ చేయాల్సింది. కాబట్టి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం అనుకో. నీ చదివేం డిస్టర్బ్ అవ్వదు. ఒకసారి ధైర్యంగా ముందుకు అడుగేసి చూడు మిసెస్ త్రిపద క్రిష్ మహదేవ్. నీ కష్టం, సుఖం, గెలుపు, ఓటమి, బాధ, చిరునవ్వు, ప్రతి దాని వెనుక నేనుంటాను నీకు తోడుగా ఉండి యోధురాల్ని రాణిగా మారుస్తాను. నాకు తగ్గ రాణిగా నిన్ను మార్చుకుంటాను ఆవకాయ్. నా నమ్మకాన్ని వమ్ము చేయవని అనుకుంటున్నాను. ఇప్పుడు కిందకు వెళ్ళి మీ మామయ్యకి ఏం చెప్తావో చెప్పు అంటూ ఆ లెటర్ని ఎండ్ అయిపోయేసరికి గొంతు తడారిపోయిన త్రిపద గ్లాస్ వాటర్ని గడగడ తాగేసి బెడ్ మీద కూర్చుండిపోయింది. ఆమె ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేశాయి. ఇదేంటి క్రిష్ గారు ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తారని నేను అసలు అనుకోలేదు అని అనుకుంటూ చెమటలని తుడుచుకుంటూ రూమ్లోనే ఉండిపోయింది త్రిపద. భోజనం చేతురు గాని రండి అన్నయ్య అని అంటూ మాటకు పిలిచిన హరిత అందరి కోసం స్పెషల్గా ప్రిపేర్ చేయబోతుంటే, లంచ్కి ఎక్కువ టైం లేదు కదా హరిత, అందరి కోసం ఆర్డర్ చేద్దాంలే అని ప్రకాష్ గారు వెజ్ నాన్ వెజ్లో స్పెషల్ ఐటమ్స్ను ఇంటికి రప్పిస్తే అందరూ డైనింగ్ టేబుల్ ముందరే సెటిల్ అయ్యారు. పైకి వెళ్ళిన త్రిపద ఇంకా రాకపోయేసరికి హరిత ఆమె రూమ్కి వెళ్ళబోతుంటే, ఇప్పుడు వీళ్ళున్నారు మళ్ళీ ఏదో ఒక మాట అంటారు, అవసరమా అన్నట్లు ప్రకాష్ గారు చూసేసరికి సైలెంట్ అయిపోయింది. తింటూ కూతురితో ఇంకా కవిత మాట్లాడిస్తూ ఉంటే నవ్వుతూ ఉన్న ప్రకాష్ గారిని చూసి ఎలాగైనా ఆయన నవ్వును లాగేసుకోవాలి, లేదంటే ఆపేయాలనుకున్న నరేంద్ర మంచిగా ఇప్పుడే నవ్వుతూ తిను ప్రకాష్, ఎందుకంటే ఆ తర్వాత నువ్వు అసలు ఎప్పుడు ఎక్కడ ఉంటావో కూడా తెలియదు. పార్లమెంట్ అంటారు, మీటింగ్స్ అంటారు, మళ్ళీ ఒక పక్క కేఎం చైన్స్ అంటారు, అసలు నీకు మళ్ళీ ఇంటి భోజనం తినే సమయం ఉంటుందో లేదో అని అంటూ వెటకారంగా అని ముఖ్యంగా ముఖాన్ని అమాయకంగా
పెట్టుకుంటుంటే స్టెప్స్ దిగుతూ వచ్చిన త్రిపద, మీకు మా మామయ్య గారి మీద అంత జాలి అవసరం లేదులే బాబాయ్ గారు. ఎందుకంటే ఆయన బిజినెస్లన్నీ చూసుకోవడానికి తన కోడలు తోడుగా ఉంది కదా. ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకుంటారు? సంతోషంగానే ప్రజలకు నిజమైన సేవ, ఎలాంటి అసత్యం అన్యాయం లేకుండా చూసుకోవడమే ఇక ఆయనకు మిగిలింది. ఎందుకంటే కేఎం చైన్స్ ఇక నుంచి నా భుజాల మీదకి ఎత్తుకోవాలనుకుంటున్నాను అని అంటూ ప్రకాష్ గారి వెనక్కొచ్చి నిలబడి ఆయన భుజాల మీద చేతులు వేసింది త్రిపద. ఇందాకటి వరకు వద్దు అంటూ తల ఊపి భయపడిన అమ్మాయి ఇప్పుడు స్ట్రాంగ్గా వచ్చి అంతమంది ముందు మాట్లాడుతూ ఉంటే అందరికంటే ఎక్కువగా ప్రకాష్ హరితలే షాక్ అయిపోయారు. ప్రకాష్ గారిలో అయితే ఇక ఆనందం అస్సలు ఆగనంటోంది. నిజమా త్రిపద? నువ్వు చెప్పేది నిజంగానే మన బిజినెస్లు చూసుకుంటావా అమ్మా అంటూ ఆయన ఇంకోసారి అడిగేసరికి, తప్పకుండా మామయ్య గారు, మీ అబ్బాయి నా పక్కన ఉన్నంత వరకు నేను ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలను, ఏదైనా సాధించగలను అన్న నమ్మకం నాకు వచ్చింది. మీరు అత్తయ్య స్థాపించిన కేఎం చైన్స్ కోసం ఎలాంటి బెంగ పెట్టుకోకండి అని చెప్పగానే ఇంకా ప్రకాష్ గారికి ఆ మాటలతోనే కడుపు నిండిపోయింది. అటువైపు కుళ్ళు కుతంత్రం ప్లస్ ఈర్ష్య మూడు ఒకటేనేమో. వాటితో నరేంద్ర కడుపు కూడా నిండిపోయేసరికి ప్లేట్లోనే చేయి కడిగేస్తూ, ఇక తిన్నది చాలు, మన ఇంటికి వెళ్దాంరా అంటూ కవితని కసిరాడు. బృందా కూడా వస్తుందేమో అని అనుకుంటే నేను మా పుట్టింట్లో కొన్ని రోజులు ఉండాలి అంటూ ఆమె పర్మిషన్ ఇస్తారా, ఇవ్వకపోయినా పర్లేదన్నట్లుగా నిలబడ్డంతో తనను వదిలేసి నరేంద్ర వెళ్ళిపోతుంటే ఆర్య బృందా కోసమే ఆగిపోయాడు. కొడుకు కూడా కోడలిని చూస్తూ భర్త వెనకాలే వెళ్ళిపోయింది కవిత. అందరూ సంతోషంగా తినేశాక ఆర్యలో ఆ వీక్లో ఉన్న కొంచెం మార్పుని బట్టి అతని కోసం రూమ్లోకి కదిలిన ఆమె, నిజంగా నీకు మా నాన్న బిజినెస్ మీద ఆశ ఉందా ఆర్య అంటూ ఫస్ట్ టైం కాస్త సౌమ్యంగా చిరాకు పడకుండా అడుగుతూ ఉంటే బృందా వైపు ఒకసారి చూసిన ఆర్య లేదన్నట్లుగా తల ఊపాడు. ఆ మాత్రం దానికి ఆమెలో ఇంకా చెప్పలేని హ్యాపీనెస్ ఎలా వచ్చిందో తెలియదు కానీ క్షణాల్లో అతని బుగ్గను ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయింది. షాక్లో చెంపను చేయి వేసుకొని నిలబడిపోయాడు ఆర్య. హాల్లో కూర్చొని ఉన్న త్రిపద దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్న బృంద, వదిన, వావ్, నువ్వు అసలు ఇంత సూపర్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నువ్వు తోపు అంతే, అన్నయ్యకి పర్ఫెక్ట్ భార్యవి, నువ్వు ఎవరికైనా పర్ఫెక్ట్ వదినవి అంటూ ఆమె కూడా చెంపన ముద్దులు పెట్టేస్తూ ఉంటే వెనక్కి లాగిన హరిత, మీ అన్నయ్య ఇక్కడ లేడని ఆ వాటా ముద్దులు నా కోడలికి నువ్వు పెట్టేస్తున్నావా ఏంటి అనేసరికి, పర్లేదులే, ఆడపడుచు అత్తమొగుడు అని అంటారు కదా, సో పాపం అన్నయ్య అమెరికా వెళ్ళి 1 మంత్ అవుతుంది కదా, ఆ ముద్దులన్నీ బాకీ పడిపోయి ఉంటాయి, అందుకే నేను ఇస్తున్నానని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ వదిన అని అంటూ ఆమె చేతులు పట్టుకొని కిరగిరా తిప్పేసరికి వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా చూస్తున్నారు. ప్రకాష్ హరితలు, నువ్వు ఈ స్టెప్ తీసుకుంటావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని ప్రకాష్ గారు చెప్తూ ఉంటే, మీరు కూడా ఏంటి మామయ్య గారు, ఇది మన ఫ్యామిలీలో ఇలా భయంగానే కూర్చుంటే నేను చదివిన చదువుకి సమాజంలో మీ ఇంటి కోడలికి రావాల్సిన గౌరవం లాంటివి రావు. ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా తెలిసేది, అందుకే అడుగు వేయాలని ఫిక్స్ అయ్యాను అని చెప్పగానే, చాలా సంతోషం తల్లి, వచ్చే వారంలో ప్రమాణ స్వీకారం ఉంది, ఆ తర్వాత రాగానే కేఎం చైన్స్ సీఈఓగా నిన్ను అనౌన్స్ చేస్తానని చెప్పేసరికి షివర్ అవుతున్న తన బాడీని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ మీ ఇష్టం అని చెప్పేసి గబగబా తన రూమ్లోకి వచ్చి క్రిష్కి కాల్ చేసింది త్రిపద. కానీ ఎర్లీ మార్నింగ్ డీప్ స్లీప్లో ఉన్న క్రిష్ బాబు ఆ కాల్ని లిఫ్ట్ చేయలేదు. గెట్ బ్యాక్ టు అగ్రహారం. ఎప్పుడూ శ్యామలని పూజ చేస్తూ ఉన్నా అప్పుడప్పుడు శాస్త్రి గారు కూడా చేయడం ఆ ఇంట్లో అలవాటే కాబట్టి ఆ రోజు ఆవిడ్ని వద్దని ఆయనే పూజ చేసుకున్నారు. పూజ అయ్యాక శ్యామలకు నెలసరి రావటంతో, ఏమయ్యా, ఈ పూటకు నేనేమీ వండలేను, నువ్వే ఏదో ఒకటి సర్దుకొని తిను, లేదంటే మీ చెల్లికి ఫోన్ చేస్తాను, వంటలు తెచ్చిచ్చిపోతుందని శ్యామల అంటుంటే తనకి ప్రకృతి కూడా సహాయపడింది అనుకున్న శాస్త్రి గారు, ఆ మాత్రం వంట చేయలేవా, ఇప్పుడు నేను వెళ్ళి నా చెల్లి ఇంటి ముందు నిలబడి నా పెళ్ళాం వండలేదు, నువ్వేమైనా వండు ఉంటే తీసుకురామ్మా అనాలా? అయినా ఏం జరుగుతుంది, మహా అయితే కొన్ని మిల్లీమీటర్ల రక్తం, కాసేపు కడుపు నొప్పి, ఆ మాత్రం ఓర్చుకొని భర్తకు వండి పెట్టలేవా? అవన్నీ నాకు సంబంధం లేదు, వెళ్ళి బయట పెరట్లో శుభ్రంగా స్నానం చేసి పసుపుని చల్లుకొని వచ్చి నా కోసం వంట చేయి, పైగా ఈరోజు శుక్రవారం, టమాటా పచ్చడి వండి కరివేపాకు అన్నం కలుపు అని చెప్పి శాస్త్రి గారు శ్యామల మొహం కూడా చూడకుండా రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆయన అలా మాట్లాడగానే కళ్ళల్లో నీళ్లు మెదిలి కోపం, ఉక్రోషం, బాధ పోటీ పడుతూ వచ్చాయి శ్యామలకి. సరుకుల కోసం సూపర్ మార్కెట్కి వెళ్ళిన శర్మగారి చేతిలో సరుకుల సంచి పట్టుకొని ఆ ఇంటి ముందు నుండే వెళ్తూ శాస్త్రి గారి మాటల్ని విన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తప్పకుండా కమెంట్ చేయండి. స్టోరీ ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.